హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ చేపల పులుసు రకరకాలుగా చేసుకో ఉంటారండి. నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. ముద్దు కూడా వదలకుండా తింటారండి, అంత కమ్మగా వస్తుందండి. చేపల పులుసుకి ముందుగా చేపలు అనేది ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి. మెంతులు దోరగా వేయించుకోవాలి. మెంతుల పొడి వేస్తేనే చేపల పులుసు కమ్మగా ఉంటుందండి. చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతుల పొడి అండి. ఈ విధంగా పౌడర్ చేసి వెల్లుల్లి యాడ్ చేసుకొని మరి కాస్త కచ్చాపచ్చా నలగొట్టుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు అనేది ఎక్కువగా వేసుకోవాలండి చేపల పులుసుకి, లేకపోతే నీసు వాసన వస్తుంది. చూడండి, నేను 1 kg చేపలకు ఇంత చింతపండు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడు 4-5 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో లవంగాలు వేయటం వల్ల అందులోని ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి వస్తుందండి. పులుసు కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి. ఉల్లిపాయ సన్నగా కట్ చేయని అవసరం లేదండి, పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు గుజ్జు కూడా వేస్తాం కాబట్టి సాల్ట్ కాస్త ఎక్కువగా పడుతుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇది కాస్త మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేపనవసరం లేదండి, కాస్త మగ్గితే సరిపోతుంది. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టమాటాలు యాడ్ చేసుకోవాలండి. ఇది కాస్త మగ్గిన తర్వాత వంకాయ అనేది యాడ్ చేసుకోవాలండి. వంకాయ వేయటం వల్ల చేపల పులుసు అనేది మరింత టేస్ట్ వస్తుందండి. మన రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. మెయిన్గా మనకి చేపల పులుసుకి కారం, చింతపండు సమానంగా వేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు కలుపుకొని ఆ గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టేసి ఇప్పుడు 3 మినిట్స్ వరకు పులుసుని మరిగించుకోవాలండి. ఈ విధంగా పులుసు మరిగిన తరువాత మనం ముందుగా శుభ్రపరచుకున్న చేప ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనం చేపలు వేసే ముందే ఉప్పు, కారం అనేది కరెక్ట్గా సరిపోయాయా లేదా అని చెక్ చేసుకోవాలండి. ఒక్కసారి చేపలు వేసేసిన తర్వాత మళ్ళీ వేసుకుంటే కలుపుకోవటానికి ఇబ్బంది అవుతుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతు పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ మెంతు పొడి అనేది చివరగా యాడ్ చేసుకోవాలండి. మనకి పులుసు అనేది కరెక్ట్గా ఉడికిపోయింది అన్నప్పుడు స్టవ్ కట్టేసే ముందు యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా కాస్త వేసుకొని మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకోవాలండి. ఎంతో కమ్మటి చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ముక్క అనేది కరెక్ట్గా ఉడికింది. వేడి వేడి రైస్లో ఈ చేపల పులుసు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.